హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీళ్ళ క్వశ్చన్ నెంబర్ 347 చూడబోతున్నాం. ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. చూడండి చాలా అంటే 3 వేస్లో మనం సాల్వ్ చేసాం అనమాట. ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ వే అనుకుంటే చాలా టైం అయితే తీసుకుంది చూడండి. సో ఇది ఒక బ్రూట్ ఫోర్స్ వే. సెకండ్ వచ్చేసి ఇది కొంచెం ఆటోమేటిక్ అనమాట. మనం హ్యాష్ టేబుల్ యూస్ చేసేసాం. ఇది యాక్చువల్లీ ఈ కోడ్ అయితే ఈ పీస్ అయితే వాడబోతున్నాం. సో కాపీ చేసుకుంటా. అండ్ ఇంకొక అప్రోచ్ కూడా ఉందన్నమాట. సో ఇది మనం డైరెక్ట్ సింగిల్ అని రాసాం, అప్డేట్ చేసాం అంతే. అందుకని ఏం కాదు, మనం కౌంటర్ అన్నది వాడుకున్నాం. సో ఈ అప్రోచ్ అన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ఈ జస్ట్ క్వశ్చన్ నెంబర్ అండ్ మన ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే చాలు, మనకి లిటికల్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది అనమాట సెర్చ్లో. ఓకేనా? సో ఒకసారి అది చూసిన తర్వాత అప్పుడు ఈ అప్రోచ్ చూడండి. అండ్ ఈ క్వశ్చన్ మనం చాలా విధంగా సాల్వ్ చేయొచ్చు. మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది మన ఛానల్లో మ్యాక్సిమం అవ్వచ్చు. ఎందుకంటే చూడండి, అరేలో సాల్వ్ చేయొచ్చు, హ్యాష్ టేబుల్, డివైడ్ అండ్ కాంకర్, సార్టింగ్, హీప్, బకెట్ సార్ట్, కౌంటింగ్, క్విక్ సెలెక్ట్. మనకి ఇంకా కొన్ని టాపిక్స్ అయితే కవర్ కూడా చేయలేదు. ఇంకా అన్ని రకాలుగా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రోజు వీడియోలో స్పెసిఫిక్గా హీప్ అన్నదాన్ని ఎలా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తామో చూపిస్తున్నాను మీకు. ఓకేనా? సో ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ అయితేనే వాడుకుంటున్నాను. ఇది ఆల్రెడీ తెలుసు. ఇది ఏం చేస్తుంది, బేసిక్గా ప్రతి ఎలిమెంట్ని కౌంట్ చేసి ఆ ఎలిమెంట్ ఏమో లెఫ్ట్ సైడ్ కీ కింద, రైట్ సైడ్ ఏమో అది ఎన్నిసార్లు రిపీట్ ఉందో దాని వాల్యూ. మనకి ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ అదే చేస్తుంది ఇక్కడ, అందుకని ఏం చేయదు. ఓకే, ఇందుకే క్వశ్చన్ చెప్పలే కదా. సో టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇందులో 3 సార్లు 1 ఉంది, 2 సార్లు 2 ఉంది, ఒకసారి ఏమో 3 ఉంది. అవునా? 2 టైమ్స్ ఆర్ మోర్, 2 కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయిన ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి రిటర్న్ చేయాలి. ఇక్కడ చూడు, 1 అనేది 2 కన్నా ఎక్కువ సార్లు రిటర్న్ అయింది, అంటే అది 3 టైమ్స్ రిటర్న్ అయింది. 2 కన్నా ఎక్కువే కదా. అండ్ 2 అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో కే ఈక్వల్ టు, సో ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ వాడు ఇచ్చిన అమౌంట్. అన్నిసార్లు అది ఒక ఎలిమెంట్ అనేది రిపీట్ అయితే దాన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట అవుట్పుట్కి. ఓకే, సో నేను ప్రస్తుతానికి ఏం చేశాను, ఇక్కడ ఫ్రీక్వెన్సీ టేబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, మ్యాక్సిమం హీప్ ఉంటుంది కదా, మ్యాక్స్ హీప్. మనకి మామూలుగా మిన్ హీప్ కావాలంటే డైరెక్ట్ వచ్చేస్తుంది. మిన్ హీప్ అంటే తెలుసు కదా, స్మాల్ వాల్యూస్ నుంచి లార్జ్ వాల్యూస్ యాడ్ అవుతాయి. మనకి రివర్స్లో కావాలి, మ్యాక్స్ హీప్ కావాలన్నమాట. సో ఏం చేస్తాం, నెగిటివ్ వాడాలని చెప్పి, మైనస్ వాడాలని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను, స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, రీసెంట్గా కూడా చెప్పాను. సో ఆ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. సో సింపుల్గా ఏం చేస్తానంటే, నేను మ్యాక్స్ హీప్ అని చెప్పేసి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. కనిపిస్తుంది కదా, కొంచెం జూమ్ చేయనా? ఓకే, యా ఇప్పుడు ఓకే అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్లో ఉన్న వాల్యూస్ బట్టి నేను ఐటరేట్ అవుతాను. ఫర్ ఈ కామా వాల్యూ ఇన్ ఫ్రీక్వెన్సీ డాట్ ఐటమ్స్ ఆఫ్ అన్నాను. ఐటమ్స్ ఆఫ్ అంటే ఏమవుతుంది, ఇందులో పెయిర్స్ వచ్చేస్తాయి. అంటే ఇందులో మనకి ఫ్రీక్వెన్సీ ఇది రాసిన తర్వాత ఎలా స్టోర్ అవుతుంది, ఫస్ట్ దానికి 1కి దానికి వాల్యూ 3, 2 అనేదికి దానికి వాల్యూ 2, 3 అనేదికి దానికి వాల్యూ 1, అలా సేవ్ అవుతాయి కదా. సో కీలోకేమో ఈ ఎలిమెంట్స్ ఏదైతే యూనిక్ ఎలిమెంట్స్ వస్తాయి, వాల్యూలోకేమో అది ఎన్నిసార్లు రిపీట్ దాని ఫ్రీక్వెన్సీ ఉంటాయి అనమాట. ఓకే, సింపుల్గా ఏం చేస్తున్నాడు, మ్యాక్స్ హీప్ నేను. అండ్ ఇక్కడ చేసే ముందు మనం ఇంకొక థింగ్ అయితే చేయాలి, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ హీప్ క్యూ. ఓకే, హీప్కి ఇంపోర్ట్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత హీప్ క్యూ డాట్ హీప్ పుష్ ఆఫ్. ఎందులోకి పుష్ చేయాలి, మ్యాక్స్ హీప్ అన్న లిస్ట్లోకి పుష్ చేయాలి. ఏం పుష్ చేయాలి, నేను 2 వాల్యూస్ కూడా పుష్ చేద్దాం అనుకుంటున్నాను. సో మైనస్ నంబర్ అంటే ఇన్ ద సెన్స్ వాల్యూ అనమాట. లేదంటే మనం వాల్యూ బదులు మనం అక్కడ ఫ్రీక్వెన్సీగా స్టోర్ చేసుకుంటున్నాం. సో నేను ఫ్రీ అంటాను. ఓకే, ఫ్రీక్వెన్సీ కామా కీ బదులు నేను నంబర్ తీసుకుంటాను. మనకి ఇంకంటే చదవడం ఇంకా క్లారిటీగా ఉంటుంది అనమాట. మీకు చెప్పడానికి కీ వాల్యూ రాస్తాను కానీ. ఓకే, సో మైనస్ ఫ్రీక్వెన్సీ అండ్ అలాగే నెంబర్. ఇక్కడ మైనస్ ఎందుకు రాస్తున్నాను, మనకి మ్యాక్సిమం హీప్ కావాలి. నార్మల్గా మనం పుష్ చేసుకుంటే మినిమం హీప్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి మ్యాక్సిమం హీప్ కావాలి కాబట్టి మైనస్ వాల్యూస్ ఇచ్చా. ఆల్ రైట్, ఏమైంది, ఇప్పుడు హీప్ అనేది క్రియేట్ అయింది. సింపుల్ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, టాప్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ అనేవి మనం చెక్ చేసి రిటర్న్ చేసేయాలి అంతే. చాలా సింపుల్. టాప్ కే ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తాను నేను. సో రిజల్ట్ ఈక్వల్ టు ఎలా అన్నాను. ఓకే, అన్న తర్వాత ఒక ఫర్ లూప్, మళ్ళీ ఇక్కడ జస్ట్ ఫర్ లూప్ అంతే. ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ కే. ఎందుకంటే మనకి మ్యాక్స్ హీప్ అనేది పైనుంచి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, పైనుంచి మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలి, కే ఎలిమెంట్స్ కావాలి అంతే. సో అదైతే మన రిజల్ట్కి యాడ్ చేసుకుని రిటర్న్ చేసేద్దాం. ఇలా రాసిన తర్వాత హీప్ క్యూ డాట్ హీప్ పాప్ ఆఫ్ మ్యాక్స్ హీప్. అయితే మనకి ఇక్కడ పాప్ చేసినప్పుడు ఏం వస్తాయి, మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి ఫ్రీక్వెన్సీ కామా నంబర్. మనం ఎలా స్టోర్ చేస్తున్నాం,
అలాగే వస్తాయి బ్యాక్కి. సో నెంబర్ అనేది ఏ పొజిషన్లో ఉంది, 1 కదా. సో దీన్ని ఏం చేస్తానంటే నేను మీకు ఇంకా డైరెక్ట్ 1 లైన్లో రాసేచ్చినాను. సో కాకపోతే ఏంటంటే నేను ఒక వేరియబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను. పాప్డ్ ఈక్వల్ టు ఈ పాప్ ఆఫ్, నేను చెప్పాను కదా 1 పొజిషన్ ఉంటుందని చెప్పి ఇంకా ఇక్కడ తీసుకున్నాను. వాల్యూ పాప్డ్లోకి వచ్చింది. రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ పాప్డ్ అన్న, అంతే. ఇది మనం అంటే లైక్ ఇది డైరెక్ట్ ఇక్కడ రాసేయచ్చు, నేను ఇలా కట్ చేసేసి ఇదిగో ఇలా రాసేయచ్చు. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి విడిగా రాశాను అంతే. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా యాడ్ చేసేసాం రిజల్ట్కి. ఇంక మనం చేయాల్సింది ఏం లేదు, రిటర్న్ చేసేయడమే రిటర్న్ రిజల్ట్ అనమాట. ఒకసారి రన్ చేస్తున్నాను దీన్ని. అర్థమైంది అనుకున్నా. ఫ్రీక్వెన్సీ టేబుల్ యూస్ చేశాను, మ్యాక్సిమం హీప్ అనేది తయారు చేశాను. ఇక్కడ సంథింగ్ ఏదో రాంగ్ రాసినట్టున్నా, వెయిట్. ఓకే, మన ఇక్కడ ఐటమ్స్ రాయాలి. నేను ఐటమ్ రాశాను, జస్ట్ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. ఇక్కడ చూడండి మనకి రన్ అయితే అయిందనమాట. సో జస్ట్ ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్ తీసుకుంటున్నాను, మ్యాక్సిమం హీప్ అనేది క్రియేట్ చేస్తున్నాను, అందులోంచి వాడి దగ్గర టాప్ K ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తున్నాను అంతే. మనకి అయితే రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేస్తాను. సో ఈ పాత అప్రోచెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఇదైతే అంతకు ముందుతో పోల్చుకుంటే మంచి కాంప్లెక్సిటీ వచ్చింది సరే, జస్ట్ 4 milliseconds వచ్చింది. సో డిఫరెన్స్ ఏంటంటే ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మాట్లాడుకుందాం. సో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి టైము O of n log n, వీడు అడిగినట్టే n log n అనమాట. స్పేస్ వచ్చేసి O of n. ఎలాగ బ్రో ఏంటి బ్రో అంటే ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, O of n టైమ్స్. ఇది కూడా ఫ్రీక్వెన్సీ టేబుల్ అన్నిసార్లు రన్ అవుతుంది, ఇది K టైమ్స్ రన్ అవుతుంది. సో ఓవరాల్గా అన్నిటికన్నా ఎక్కువ టైం కాంప్లెక్సిటీ దేనికి ఉంది, ఇది. ఓకే, అండ్ మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ n టైమ్స్, తర్వాత హాఫ్ టైం, లాగ్ టైం, అంటే ఇది ఫ్రీక్వెన్సీ బట్టి, ఇది జస్ట్ లాస్ట్ మనం పాప్ చేస్తున్నాం. సో టోటల్గా మనకి ఆఫ్ n లాగిన్ అవుతుంది టైం కాంప్లెక్సిటీ. అందుకే మనకి ఫాస్ట్గా రన్ అయింది అనమాట. అండ్ ఆల్రెడీ చెప్పాను, హీప్ అనేది కొన్ని కేసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది, కొన్ని కేసెస్లో అంత బాగా పర్ఫామ్ చేయదు. సో ఇదనమాట ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ వచ్చేసి O of n, ఎందుకంటే n వాల్యూస్ మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో హీప్ మెమరీ కోసం n వాల్యూస్ వాడుకుంటున్నాం కాబట్టి of n అనమాట. సో ఇది వాల్యూ వీడియో. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఆల్రెడీ మనం సాల్వ్ చేసిన కోసమే. ఎంతకుముందు ఆ ప్రాసెస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా ఆ వీడియో చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, ఓకేనా. సో ఇది మరి వాల్యూ వీడియో. నెక్స్ట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.